హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. చూస్తున్నారు కదండి, ముందు వైపు వచ్చేసి మనకి అనంతవరం దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఎందుకు ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది మన అమరావతి క్యాపిటల్ ఛానల్కి తెలియజేయండి. ఇలాగే చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారండి. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి, అనంతవరం దగ్గర E7 రోడ్డుకి సంబంధించి నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులు అయితే చూడొచ్చు మీరు. ముందు వైపు మొత్తం బ్రిడ్జ్ అనేది ఒక్క వారంలోనే సగం పైనే పూర్తి అనేది చేశారండి. అలాగే నేను E7 రోడ్లో పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, మనకి ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇలాగా మొత్తం మనకి కంకరతో లేయర్ అనేది పోసారనమాట ఈ రోడ్డుకి సంబంధించి. అలాగే నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ బాలకృష్ణ గారి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని అయితే మీకైతే చూపిస్తాను అనమాట. అది కూడా ల్యాండ్లో సాయిల్ టెస్ట్లు అనేవి మొదలుపెట్టారండి. అలాగే మనం ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం కోసం ఈ టవర్స్ని మార్చడం అయితే చూడొచ్చు మీరు. ముందు వైపు కొన్ని టవర్స్ని అయితే అంటే ఆ ల్యాండ్ పక్కగా అయితే మళ్ళీ ఇచ్చారనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఈ లేఅవుట్స్కి సంబంధించి రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా E7 రోడ్డుకి సంబంధించి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఆ గవర్నమెంట్ సిటీ వైపు కూడా, అటువైపు కూడా నేను వెళ్ళి మీకు చూపిస్తాను. ఆ ముందు వైపు బాగా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా వచ్చేసి నందమూరి బాలకృష్ణ గారు నిర్మిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం అనమాట. మొత్తం చూస్తున్నారు కదా, ఇది మొత్తం 5 ఎకరాల ల్యాండ్ అండి. దీనిలో ఏంటంటే సాయిల్ టెస్ట్లు అనేవి మొదలుపెట్టారండి. మొన్నే అనమాట ఈ గడ్డి మొత్తాన్ని క్లియర్ చేసింది ల్యాండ్ మొత్తం. అలాగే క్లియర్ చేసి ఇప్పుడైతే సాయిల్ టెస్ట్లు అక్కడక్కడ అయితే చేస్తున్నారు. మొత్తం 70-80 ప్లేసెస్లో అయితే చేస్తారండి. అంటే సాయిల్ ఎంత గట్టిగా ఉంది ఏంటి, ఏ విధమైన బిల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ చేయాలి అనేది వాళ్ళైతే ఒక ఉదాహరణ కోసం సాయిల్ టెస్ట్లు అనేవి చేస్తారనమాట. చూడొచ్చండి, లేఅవుట్స్ కోసం రోడ్స్ కూడా చాలా బాగా సిద్ధం అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా మనం ట్రావెల్ చేస్తున్న రోడ్ అంతా బాగానే ఉందండి. ఈ మధ్యలో కొంచెం రోడ్ అయితే డ్యామేజ్ అయింది, దాన్ని అయితే రిపేర్ అనేది చేస్తున్నారు. అలాగే మనం N15 రోడ్ అనేది చూపించమని చెప్పారండి. ఆల్రెడీ N15 రోడ్లో వర్క్స్ అనేవి జరగట్లేదండి. జరిగితే నేను కన్ఫామ్గా ఆ వీడియోని కూడా కవర్ చేస్తాను. ఇదే అనమాట N15 రోడ్డు. చూడొచ్చు, N15 E7 జంక్షన్ అండి. అది మనకి E7 రోడ్డు వచ్చేసి ఈ గవర్నమెంట్ సిటీ మీదుగా చాలా కీలకమైన రోడ్డు అండి ఈ అమరావతి రోడ్స్లో. ఎందుకంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ కానీ, అలాగే మనకి ఈ ముందున్న గవర్నమెంట్ సిటీ మెయిన్ మధ్యలో నుంచి అయితే ట్రావెల్ అవుతుంది అనమాట ఈ రోడ్డు. అలాగే ఈ రోడ్డు వచ్చేసి మనకి మందడం దగ్గర నుంచి అనంతవరం దాకా అయితే ఉందండి. చూస్తున్నారు కదండి, ఈ రోడ్లో పక్కన ఈ రోడ్డుకి సంబంధించి ఉన్న ఈ చెత్త మొత్తాన్ని పక్కకి తొలగిస్తున్నారనమాట. అలాగే ఈ రోడ్లో ఏంటంటే మనకి ఈ పవర్ సప్లయింగ్ డక్ట్స్ కానీ, అలాగే ఈ డ్రైనేజ్ సంబంధించిన డక్ట్స్ కానీ అన్నీ చాలా బాగా నిర్మించేసి అయితే ఉన్నాయన్నమాట గతంలో. అందుకని ఈ రోడ్డు వర్క్స్ కూడా చాలా త్వరగా స్టార్ట్ చేశారండి. ఇంతకుముందు మనం వెళ్ళటానికి కూడా దారి ఉండేది కాదండి. ఇప్పుడైతే మనం చాలా ఈజీగా గవర్నమెంట్ సిటీ అంటే మనకి కనిపిస్తున్న NGO టవర్స్ కానీ ఇవి అక్కడ దాకా అయితే వెళ్ళిపోవచ్చండి. మనం అక్కడ నుంచి డైరెక్ట్ మనం మందడం సెక్రటరియట్ దాకా మనకి రూట్ చాలా క్లియర్గా ఉంది. ఎవరైనా ఈ అనంతవరం సైడ్ నుంచి కానీ ఈ రాయపూడి మీదుగా మనం డైరెక్ట్ అటు వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే ఈ రూట్ అనేది వెళ్ళిపోవచ్చండి. చాలా క్లియర్గా ఉంది. నేను ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నాను అనమాట ఇదే రూట్లో. చూడొచ్చు, ఇక్కడ కూడా ఈ మెటీరియల్కి సంబంధించి మొత్తం అయితే పెట్టుకున్నారనమాట. ఈ పైప్స్ కానీ ఇవి అన్నీ ఇక్కడ చూడొచ్చండి. ఒక లెవెల్ ఆఫ్ పద్ధతిలో అయితే ఇక్కడ నిర్మించారనమాట ఈ డ్రైనేజీ డెక్ అనేది. మధ్యలో చూడొచ్చు, ముందు వైపు వర్క్స్ అనేవి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాండి. నేను రూట్ ఉందో లేదో అన్నట్టుగా వచ్చాను, కాకపోతే చాలా
చాలా వరకు అయితే క్లియర్ చేసేసారనమాట. మొత్తం ఇప్పుడు ఈ రోడ్డు వేయడం వల్ల చాలా ఉపయోగంగా అనిపించిందండి. ఆ E6 రోడ్డు ఇప్పుడు వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. అందుకని ఈ రోడ్డుది అనేది పనులు చాలా వేగంగా స్పీడప్ అనేది చేస్తున్నారనమాట. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మన ఛానల్ ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తాండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయడం అండి. చూస్తున్నారు కదండి, ఈ రోడ్ రోలర్తో రోడ్డు కూడా చాలా సాఫ్ట్గా అయితే చేస్తున్నారనమాట. ఇంత లోపలికి వచ్చి మీకు ఎవరు చూపించరండి, మనమే అనమాట. మన ఛానల్ ద్వారా ఇంత లోపలికి వచ్చి అయితే చూపిస్తున్నాము ఎక్కడ పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇది చాలా లోపలికండి, అంటే ఇటువైపు రూట్ లేదని ఎవరు రావడం అయితే జరగదన్నమాట. నేను నార్మల్గా ఈ రోడ్లో అసలు పనులు జరుగుతున్నాయా లేదా అని చూద్దామని అయితే కొంచెం లోపలికి వచ్చాయన్నమాట. పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి ఇక్కడ. అలాగే రూట్ ఉందా లేదా ముందు వైపు దాకా వెళ్దాం అన్నట్టుగా నేను అయితే ముందు వైపు దాకా ట్రావెల్ అయితే చేశాను అనమాట. చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి రోడ్డు ఎంత వెడల్పు అయితే ఉండిద్దో అంత వెడల్పు కూడా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది మనకి. చాలా దీని మీద ఏంటంటే ఇంకొక 3-4 లేయర్స్ ఆఫ్ ఈ మట్టి కానీ, అలాగే ఈ కంకర కానీ, ఇలాగే తారు కానీ, ఈ సిమెంట్ మిక్సర్కి సంబంధించింది కానీ మొత్తం లేయర్స్ లాగా అయితే పోసి చాలా స్ట్రాంగ్గా అయితే నిర్మిస్తున్నారండి. ఇక్కడ నుంచి మొత్తం క్లియర్ చేస్తున్నారనమాట. ఇంకా ఎందుకంటే ఈ గతంలో ఈ పిచ్చి మొక్కలు పెరగడం కానీ, అలాగే ఈ పక్కన ఉన్న మట్టి జారి రోడ్డుకి సంబంధించిన దానిలో, అంటే ఈ డెక్కల కోసం దీనికోసం తవ్వారు కదండి, దానిలో పడిపోవడం కానీ జరిగిందనమాట. వాటన్నిటిని క్లియర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ ఈ రోడ్డు మాత్రం చాలా బాగుందండి, చాలా వేగంగా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ముందు వైపు చూస్తున్నారు కదండి, అది వచ్చేసి NGO టవర్స్ అనమాట. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.